మాది చుట్టాలమ్మాయిని మదర్ సైడ్ ఫాదర్ సైడా బేబీ సైడ్. గైస్ ఈరోజు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముచ్చటగా 3 సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. 2 నార్త్ మార్కెట్ నుంచి బాలీవుడ్ మార్కెట్ నుంచి వస్తే ఒకటి మన సౌత్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. బాలీవుడ్ మార్కెట్ నుంచి బట్వారా 1947 అలాగే ఆవారప్ అంటూ ఈ 2 సినిమాలు కూడా రిలీజ్ అయితే మన సౌత్ మార్కెట్ నుంచి అందరికీ తెలిసి ఉంటుంది సూర్య గారు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ సినిమాల 3 సినిమాల మొదటి రోజు వసూలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ సినిమాల బడ్జెట్ ఎంత, ఈ సినిమాలు రిలీజ్ ముందే ఎంత రికవరీ చేసుకోవడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏవైతే నార్త్ మార్కెట్ నుంచి రావడం జరిగిందో ఆ 2 సినిమాల కంటే కూడా మన సౌత్ మార్కెట్ నుంచి వచ్చిన సూర్య గారు నటించిన సినిమా కలెక్షన్స్లో మొదటి రోజు దూసుకెళ్ళిపోతుంది. ఆ 2 సినిమాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్ సూర్య గారి సినిమాకే రావడం జరుగుతుంది. ఏ విధంగా ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బట్వారా 1947. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నేను చూశాను, పర్లేదు అనిపించింది. ట్రైలర్ కూడా చూశాను, పర్లేదు అనిపించింది. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా పర్లేదు అన్న విధంగానే ఉన్నాయి. మరి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సినిమా బడ్జెట్ వచ్చి 120 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ ముందే నిర్మాత సినిమాకి సంబంధించిన హక్కుల్ని అమ్మి దాదాపుగా ఆ బడ్జెట్లో 60% రికవరీ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్ని, శాటిలైట్ రైట్స్ని, ఇంకా మ్యూజిక్ రైట్స్ని మొత్తం నిర్మాత దాదాపుగా 75 కోట్ల రూపాయలకి సేల్ చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 120 కోట్ల రూపాయలు, సినిమా రిలీజ్ ముందే 75 కోట్ల రూపాయలు, అంటే 60% బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 9,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే మొదటి రోజు 11,30,00,000 రూపాయలని ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు, 2,30,00,000 రూపాయలని ఈరోజు వసూలు చేస్తుంది. ఫైనలీ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బట్వారా 1947 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 13,60,00,000 రూపాయలు, అంటే డీసెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు, పర్లేదు అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు కానీ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందా, రేపు 15th ఆగస్ట్ హాలిడే ఉంటుంది, అలాగే తర్వాత సండే వీకెండ్ ఉంటుంది కాబట్టి తర్వాత 2 రోజుల్లోపు సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఏంటంటే సినిమా టాక్ బయటకు ఏ విధంగా వస్తుంది, ఆ టాక్ పైనే ఫ్యూచర్లో కలెక్షన్స్ ఈ సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉంటాయి అనేది మనకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఇంకో సినిమా నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆవారప్ అంటూ. నిజంగా ఈ సినిమా కోసం చాలా క్రేజీగా ఆడియన్స్ అయితే ఎదురు చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఆవారప్పన్ ఏదైతే వచ్చిందో ఇది పార్ట్ 2. ఆవారప్పన్ వచ్చినప్పుడు థియేటర్లో నడిచింది, థియేటర్లో చాలా తక్కువ మంది చూడడం జరిగింది. కానీ ఓటీటీలో వచ్చినాక చాలా మంది క్రేజీ అయిపోవడం జరిగింది. అందుకే ఈ సినిమాకు కూడా చాలా మంది క్రేజీగా ఎదురు చూడడం జరుగుతుంది. అందుకే మొదటి రోజు బట్వారా 1 కంటే కూడా, అంటే బట్వారా 1947 కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం జరుగుతుంది. అండ్ అంతకంటే ముందు సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 50 కోట్ల రూపాయలు, కేవలం 50 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ కంటే ముందే తన బడ్జెట్కు మించి నిర్మాత రికవరీ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ లాభాల్లో ఉన్నాడు. ఏ విధంగా అంటే సినిమా బడ్జెట్ వచ్చి 50 కోట్ల రూపాయలు కదా, సినిమాకి సంబంధించిన డిజిటల్, మ్యూజిక్ ఇంకా శాటిలైట్ హక్కుల్ని మొత్తం కలిపి నిర్మాత దాదాపుగా 65 కోట్ల రూపాయలకి సేల్ చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 50 కోట్ల రూపాయలు, కానీ సినిమా రిలీజ్ ముందే ప్రీ బిజినెస్, డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ మొత్తం కలిపి 65 కోట్ల రూపాయలకి సేల్ చేశాడంటే ఆల్రెడీ సినిమా రిలీజ్కి ముందే 15 కోట్ల రూపాయలు లాభాల్లో నిర్మాత ఉన్నాడు. అండ్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమాకి నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం, ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 21,50,00,000 రూపాయలు మొదటి రోజు ఈ సినిమా వసూలు చేస్తుంది నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేసినట్టయితే 25,37,00,000 రూపాయలని మొదటి రోజు ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఇండియన్ మార్కెట్లో వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 3,26,00,000 రూపాయలు ఈ సినిమా వసూలు చేసి ఓవరాల్గా ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటించిన ఆవారప్ అంటూ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 28,70,00,000 రూపాయలు. మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే మొదటి రోజు వసూలు చేస్తుంది. అండ్ ఇమ్రాన్ హష్మి కెరియర్లో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమాని ఇవ్వడం జరిగింది. 28,70,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వచ్చిందా, వీకెండ్ ఉంది, హాలిడే ఉంది కాబట్టి మొదటి 3 రోజుల్లోనే సినిమా ఈజీగా 100 కోట్లలో అడుగు పెడుతుంది. అండ్ లాంగ్ రన్లో ఈజీగా ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఏంటి అనేది టాక్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బాలీవుడ్ ఆడియన్స్ ఏ విధంగా ఉంటారంటే మొదటి రోజు ఏదైతే టాక్ ఉంటుందో ఆ టాక్ చూసిన తర్వాత వీకెండ్స్ ఏవైతే ఉంటాయో వీకెండ్స్లో అంత సాలిడ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి ఈరోజు బయటికి టాక్ ఏ విధంగా వస్తుంది అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి మన సౌత్ మార్కెట్ నుంచి, మన తెలుగు మార్కెట్ నుంచి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య గారు, మమిత, రాధిక గారు, రవీనా టండన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇంకా ట్రైలర్ వచ్చినప్పుడే ఆ ఆడియన్స్లో మంచి పాజిటివ్ వైబ్ అయితే ఏర్పడింది. ఎందుకంటే కరుపు లాంటి విజయం తర్వాత సూర్య గారు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే టీజర్ ఇంకా ట్రైలర్
ఆకట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్గా టీజర్గా కనిపించింది కాబట్టి ఆకట్టుకోవడం జరిగింది. అలాగే మొదటి రోజు కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన 2 సినిమాల కంటే కూడా సూర్య గారు నటించిన విశ్వనాథన్ సన్ సినిమాకి మొదటి రోజు మంచి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది, బడ్జెట్ ఎంత, రికవరీ ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2,000కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 130 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ 95% బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కుల్ని 85 కోట్ల రూపాయలకు నిర్మాత సోల్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత శాటిలైట్ హక్కుల్ని 28 కోట్ల రూపాయలకు సోల్డ్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే మ్యూజిక్ రైట్స్ ఉంటాయో 12 కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది. ఓవరాల్గా డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ ఈ 3 హక్కులు కలిపి సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 125 కోట్ల రూపాయలని నిర్మాత రికవరీ చేసుకోవడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 130 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే నిర్మాత దాదాపుగా 125 కోట్ల రూపాయలని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే ఒక 5 కోట్ల డిఫరెన్స్ ఉందనుకోండి. ఇక మొదటి రోజు కలెక్షన్స్ కూడా అంతే సాలిడ్గా ఉన్నాయి. ఎంత సాలిడ్గా ఉన్నాయంటే మొదటి రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 18 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అండ్ నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది, బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా ఈజీగా 12 కోట్ల రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. మొదటి రోజు ఈజీగా 20 నుంచి 25 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఉందని మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ అంతకు మించి ఈ సినిమా వసూలు చేస్తుంది. సో మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో 18 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 21 కోట్ల 83 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో మొదటి రోజు ఇండియన్ మార్కెట్లో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే టీజర్కి, ట్రైలర్కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కరుపు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూర్య గారు మంచి ఫ్రెష్ లుక్లో కనిపిస్తున్నారు కాబట్టి మంచి రెస్పాన్స్ అయితే ఇండియన్ మార్కెట్లో వస్తుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఏదైతే బట్వారా ఇంకా మన అవరపంటూ ఉందో ఆ 2 సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో నుంచి, విదేశాల నుంచి సూర్య గారి విశ్వనాథన్ సన్స్ మూవీకి దాదాపుగా 12 కోట్ల 17 లక్షల రూపాయలు మొదటి రోజు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో వసూలు చేస్తుంది. పీక్స్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య గారు ప్రధాన పాత్రలో నటించిన విశ్వనాథన్ సన్స్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మొదటి రోజు ఈ సినిమా 34 కోట్ల రూపాయలు, మంచి సాలిడ్ కలెక్షన్స్. ఈ సినిమాకి కానీ ఈరోజు పాజిటివ్ టాక్, సూపర్ పాజిటివ్ టాక్ బయటకు వచ్చిందా? రేపు హాలిడే ఉంది, అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. తర్వాత హాలిడే ఉంటుంది, తర్వాత అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. సో కరుపు సినిమా ఏ విధంగా లాంగ్ రన్లో 340 కోట్ల వరకు వెళ్ళిందో, సో ఏంటంటే సూర్య గారు ఈ 1 మళ్ళీ 350 కోట్లు దాటి అంతకు ముందు వెళ్ళి ఆ 1 అనేది ఏదైతే అందరూ అంటున్నారో దానికి ఇనిషియేట్ తీసుకోవాలి, దానికోసం ముందుకెళ్ళాలి. అలాంటి అద్భుతమైన స్టోరీస్ ఎన్నుకొని అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఓవరాల్గా ఏదనమాట బట్వారా 1947, ఆవారపంటూ, అలాగే విశ్వనాథన్ సన్స్ మూవీకి సంబంధించి Day 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. I want you to move.